Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను మామూలుగా చాలామంది నా ఫ్రెండ్స్ లేదంటే నాతో పాటు నా దగ్గర వర్క్ చేసిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ దేవుని వాక్యాలని రోజు మార్నింగ్ పంపిస్తూ ఉంటాను. పంపించే ముందు బాగా ప్రేయర్ చేసుకొని అది వాళ్ళని ఆ రోజంతా నడిపేలాగా వాళ్ళకు అవసరమైన ఆహారంలాగా బలపరిచే విధంగా ఉండాలి దేవా అని ప్రార్థన చేసుకొని అప్పుడు మాత్రం పంపిస్తా ఉన్నాను. అప్పుడు నేను మా కాలేజ్లో బిఎడ్ ప్రిన్సిపల్గా వర్క్ చేసిన మేడం ఉన్నారు. తనకి నేను యెషయా గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనం పంపించాను. అది ఇలా ఉంటుంది, అంటే మీ అందరికీ చాలా మందికి తెలిసి చాలా ఫేమస్, కానీ తక్కువ వాడతారు చాలామంది. దిట్టమైన చోట మేకు కొట్టినట్లుగా నేను అతనిని స్థిరపరిచేదను, అతడు తన పితరుల కుటుంబానికి మాన్యత గల సింహాసనముగా ఉండును. అందులో నేను ఫస్ట్ వాక్యమే పంపించాను, ఫస్ట్ పార్ట్ అనమాట. దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతనిని స్థిరపరిచేదను. అయితే ఆ వాక్యం తనని బాగా తాకిందంటే తను నాకు మెసేజ్ పెట్టారనమాట. మేడం, నేను ఈ వాక్యం వల్ల చాలా బలపడ్డాను, నిజానికి చాలా కృంగిపోయిన దశలో ఉన్నాను, అయితే మా పరిస్థితి ఏంటి ప్రభువా నేను అడుగుతా ఉన్నప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. థ్యాంక్ యూ మేడం అని చాలా ఆశ్చర్యపరిచింది ఇది నన్ను, ఎందుకంటే ఇది నేను ఎప్పుడు చూడలేదు అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. తను చాలా భక్తి జీవితం ఉంటుంది తనకి. అదేంటంటే చూడకపోవడం అంటే చూశాను, కానీ దిట్టమైన చోట మేకు అన్నది నేను ఎప్పుడు దానిని అంతగా హృదయంలోకి తీసుకోలేదు. ఆ వాక్యం అలా చదివేశాను, కానీ దిట్టమైన చోట అన్నది నన్ను చాలా కదిలించింది. దేవుడు నన్ను కూడా అలాగే స్థిరపరుస్తాడు అని ఆమె చెప్పారు. కాబట్టి ఈ వాక్యం గురించి మనం ఆలోచిస్తే దిట్టమైన చోట మేకు అని చెప్పింది ఎవరి గురించి అంటే ఎలియాకీము అనే అతని గురించి. అక్కడ యెషయా గ్రంథం 22వ అధ్యాయంలోనే 15 నుంచి 18 వచనాల వరకు దేవుడు మాట్లాడుతూ ఉంటారు. షెబ్నా అనే ఒక అధికారి తాను ఎంతో గర్వించి తన కోసము ఒక ఎంతో అపురూపంగా ఒక సమాధిని, ఒక శిలని చెక్కించుకుంటాడనమాట ఆయన. దాని గురించి అతను గర్వించిన దానిని బట్టి దేవుడు కోపించి నిన్ను త్వరలో ఆ అధికారత్వం నుంచి తొలగించి నా భక్తుడైన ఎలియాకీముని నేను అక్కడ నియమిస్తాను అని చెప్పడానికి, అతనిని ఎలా నియమిస్తాను అని చెప్పడానికి దిట్టమైన చోట మేకు అనేది చెప్పారు. అదేంటంటే ఒక స్థిరత్వాన్ని సూచిస్తుంది. స్థిరత్వం అంటే మామూలుగా ఎక్కడ పడితే అక్కడ కొడితే మేకు, అది అంటే బలహీనమైన చోట కొడితే గనక ఆ గోడ కానీ ఏదైనా సరే అది పగిలిపోయే అవకాశం ఉంది. కానీ ఒక స్ట్రాంగ్ వాల్ మీద కొడితే అది చాలా దిట్టంగా స్థిరత్వంగా ఉంటుంది. అటువంటి చోట నేను నిన్ను స్థిరపరుస్తాను అని చెప్తా ఉన్నారంటే మనము ఎక్కడ అంటే చాలా సార్లు మనం మన బిడ్డల గురించి మాట్లాడుతూ ఇంకా మా పిల్లల గురించి చూసుకోక్కర్లేదండి, వాళ్ళు సెటిల్ అయిపోయారండి అంటాం. అంటే అదంతా లోకపరంగా. కానీ ఈ సెటిల్మెంట్ అనేది ఆత్మీయ రీతిగా వాళ్ళు స్థిరపరచబడ్డారా లేదా అని చాలా తక్కువ మంది తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. ఆత్మీయ రూపంగా వాళ్ళు స్థిరపడటం అంటే యేసుక్రీస్తులో వాళ్ళు నిజంగా దిట్టమైన మేకులుగా కొట్టబడ్డారా లేదని ఎవరు ఆలోచించరు. కానీ ఇక్కడ దేవుడు అతనిని దిట్టమైన చోట మేకుగా ఉంచటం మాత్రమే కాదు, కానీ అది స్థిరత్వాన్ని సూచిస్తుంది. తన పితరుల కుటుంబానికి మాన్యత గల సింహాసనముగా ఉంచుతానంటున్నారు. అంటే ఆ కుటుంబం మొత్తానికి, తన పితరుల కుటుంబం మొత్తానికి మాన్యత గల సింహాసనము అంటే ఒక గౌరవప్రదమైనటువంటి ఒక పరిస్థితిని అతను కలుగు చేస్తున్నారు. అతని గురించి మొత్తం ఆ కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడుతుంది. ఇది చదువుతున్నప్పుడు నాకు యోసేపు గుర్తొచ్చాడు. అతను ఒక ఐగుప్తీయుడి ఇంటిలో బానిసగా పనికి కుదురుతాడు, కానీ అతను చేసే పనిలో శ్రద్ధ వల్ల ఆ యజమానుడు మొత్తం తన ఇంటి పరిస్థితి అంతా ఇంచుమించుగా ఒక గృహ నిర్వాహకుడిలాగా అతనిని ఉంచుకుని అతని చేతికి మొత్తం అప్పచెప్పేస్తాడు. అతను ఎంతగా అక్కడ స్థిరపడ్డాడో మనం ఆలోచించుకోవచ్చు. కానీ అతను స్థిరపడటం ఒక్కడే కాదు, కానీ అతని వల్ల ఆ యజమాని కుటుంబం మొత్తం ఆశీర్వదించబడింది. అంటే ఆ కుటుంబానికే ఇతను వన్నె తెచ్చాడు, కుటుంబానికి ఇతను పేరు తెచ్చాడు. అలాగే ఎలియాకీము కూడా తన పితరుల కుటుంబానికి మాన్యత తెచ్చేటటువంటి సింహాసనంగా ఉంచుతాను అన్నారు. అంతేకాకుండా ఒక మేకు గురించి ఆలోచిస్తే అది మనం చాలా వస్తువులు ఇళ్లలో తగిలించుకుంటూ ఉంటాం. ఇప్పుడంటే చాలా ఇళ్ళు మోడర్న్ అయిపోయి ఈ మేకులు అవి కనపడకుండా స్టిక్కర్స్ అవి వచ్చేసాయి, కానీ ఒక మేకు అంటే చాలా వాటికి ఆధారం. అదేవిధంగా మనం చూసుకుంటే కుటుంబాలలో కొంతమంది మాత్రమే ఆధారంగా ఉంటారు, మిగిలిన వారందరూ వాళ్ళ మీద ఆధారపడుతూ
ఉంటారు. మనం అలా ఆలోచిస్తే యేసుక్రీస్తునే మనం ఆలోచించవచ్చు. దేవుడైన యెహోవా మంచి యోచన చేసి ఒక దిట్టమైన మేకుగా యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. ఎందుకు దిట్టమైన మేకంటే యేసుక్రీస్తు వారు మాత్రమే మనకు ఆధారము. మనం ఎవ్వరము చేయలేని పనిని ఆయన ఒక్కరే చేసి వెలగల తన ప్రాణాన్ని పెట్టారు కాబట్టి అతను ఈ లోకంలో స్థిరపడిపోయారు. 2000 ఏళ్ల క్రితం వచ్చినటువంటి నరావతారుడైనటువంటి ఆయన ఎంత దిట్టంగా ఈ లోకంలో స్థిరపరచబడ్డాడో, క్రమక్రమంగా ఆయనని పూజించేవారు, ఆయనలో పాదుకునేవారు ఎంతమంది ఉన్నారో మనం ఆలోచిస్తే ఆ సంఖ్య రోజు రోజుకి పెరుగుతానే ఉంది. కాబట్టి దేవుడైన తండ్రి తన కుమారుడిని యేసుక్రీస్తుని ఈ లోకానికి దిట్టమైన మేకులాగా ఆయన కూడా స్థిరపరిచాడు. అంతేకాకుండా యేసుక్రీస్తులోనే మనకి గౌరవం అని కూడా మనకి చూస్తే గనక మనం ఒక చోట మనకు చాలా స్పష్టంగా ఉంటుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో మనకి ఏమని ఉంటుందంటే, అక్కడ తన కుమారుని యందు పిలువబడిన మనము సర్వకృపానిధియగు దేవుడు మనల్ని కొంచెం కాలం శ్రమ పడిన తర్వాత మనల్ని పూర్ణులుగా చేసి ఆయన స్థిరపరుస్తాడు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి బాధలు కొద్ది కాలమే అయినా సరే మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచడానికి మన దేవుడు మన పక్షాన ఆలోచిస్తారు. కాబట్టి మనకి గౌరవాన్ని ఇవ్వడమే కాదు, ఒక ఆధారంగా మనకి దేవుడు ఉండటమే కాదు, మనము కూడా అనేక మందికి ఆధారంగా ఉంటాము. అంత మాత్రమే కాకుండా ఒక స్థిరమైన చోటుని మనం సంపాదించుకుంటాం. ఆ స్థిరమైన చోటు ఈ లోకంలో భోగభాగ్యాలు, ఆ సంపదలు వీటి నిమిత్తం కాదు, కానీ ఆత్మీయంగా మనం స్థిరంగా ఉంటే మనము మన బిడ్డలం అందరం కూడా రక్షించబడతాం. అంతేకాకుండా మన పితరుల కుటుంబానికి ఒక మాన్యత గల సింహాసనముగా మనం ఉంటాం. యోసేపు ఎలాగైతే తన అధికారికి ఒక మాన్యత గల పనివాడుగా, గృహ నిర్వాహకుడుగా ఉన్నాడో, అదే విధంగా మన కుటుంబాలకి మనము కూడా ఒక గౌరవాన్ని, మాన్యతని తెచ్చే విధంగా మనం ఉండగలుగుతాం. అట్టి రీతిలో మనం అందరం కూడా స్థిరపరచబడాలని, మంచి ఆధారముగా ఒక గౌరవాన్ని కలిగిస్తూ మన కుటుంబానికి, మన చుట్టుపక్కల వారందరికీ కూడా దేవుడు మనల్ని ఈ లోకంలో ఒక దిట్టమైన చోట మేకులాగా స్థిరపరచగలుగునట్లు మనందరం కూడా దేవుని సహాయం కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన దిట్టమైన చోట కొట్టినటువంటి మేకులాగా నీ కుమారుని ఈ లోకంలో నువ్వు ఉంచావు తండ్రి. ఆ వాక్యం ఇప్పటికీ కూడా మా హృదయాల్ని ఏలుతా ఉంది ప్రవ్వా. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ప్రవ్వా మేము కొద్ది కాలం శ్రమపడితే చాలు మమ్మల్ని పూర్ణులుగా చేసి మమ్మల్ని స్థిరపరుస్తానని ఒక వాగ్దానం చేసావు ప్రవ్వా. మాకు గౌరవాన్ని ఇస్తున్నావు, మాకు స్థిరత్వాన్ని ఇస్తున్నావు. ఈ లోకంలో ప్రవ్వా మేము గౌరవంగా బతికేటట్లుగా మమ్మల్ని నీ కన్నులలో యోగ్యత కలిగినటువంటి జీవితం జీవించగలుగులాగున నన్ను మమ్మల్ని అందరినీ చేతికి అప్పచెప్పుకుంటూ నీ ప్రియకుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now